And I love you. Good job. Thank you. And away. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. సో ఈరోజు వీడియో ఏంటంటే మా మోస్ట్ ఆఫ్ ద ఈవినింగ్ రొటీన్ విహాన్తో ఎలా ఉంటుందో నేను ఈ వీడియోలో చూపెట్టబోతున్నాను. అండ్ ఆల్సో నేను షీన్ నుంచి కొంచెం షాపింగ్ చేశాను, అవేంటో కూడా మీకు చూపిస్తాను. సో ఇంకెందుకు లేట్, మరి ఈ వీడియో స్టార్ట్ చేసేద్దామా? విహాన్ని స్కూల్ నుంచి పిక్ చేస్తుంటే వస్తున్న దారిలో జపాన్లో జనరల్గా స్ట్రీట్స్ అయితే ఎంత ఖాళీగా ఉంటాయి అంటే ఎంత పీస్ఫుల్గా సైలెంట్గా ఉంటుంది. అసలు ఎవ్వరు కనిపించరు, ఓన్లీ వెహికల్స్ ఒకటే కనిపిస్తాయి అనమాట. ఇంట్లో నుంచి టీవీ సౌండ్ ఆర్ఎల్స్ ఏదో ఒక సౌండ్, అసలు ఇంట్లో ఉన్నారా అన్నట్టు ఉంటుంది అనమాట. స్ట్రీట్ అంతా చాలా సైలెంట్గా కామ్గా ఉంటుంది. Do you miss Mama? So much, Mama. Okay, now let's eat Am, okay? Okay, let's TV now. Oh no, you should not watch TV while eating, okay? Okay? So let's bring Am. Where is Vihana? Where is Vihana? It's coming. Come, bring. Hey, wow, show it. What is this? It's a potato. What is this? It's a sambar. It's not sambar, it's papu. Papu. What is this? It's a rice. What is this? It's a cucumber. And? Carrots. అన్ని స్కూల్ నుంచి పికప్ చేసుకుంటుంటేనే చెప్పాను అనమాట, ఈరోజు నీకోసం పొటాటో ఫ్రై చేశాను విహాన్ అంటే. తనైతే మస్తు హ్యాపీ ఫీల్ అయ్యిండు. ఇంటికి రాగానే నాకు చాలా కిసెస్ ఇచ్చి మమ్మీ థ్యాంక్ యూ సో మచ్ మమ్మీ, యు ఆర్ సో స్వీట్ మమ్మీ అని చెప్పి అన్నాడు. అదంతా నేను క్యాప్చర్ చేయలేకపోయినా, అంటే కొన్ని పిల్లలవి న్యాచురల్గా వచ్చే మూమెంట్స్ ఉంటాయి కదా, అది మనం కెమెరా పడితే వచ్చేది కాదు, అది వాళ్ళది ఇన్నర్ ఫీలింగ్ కదా. సో అదైతే నేను రికార్డ్ చేయలేకపోయినా, బట్ నాకు అది గుర్తుండిపోయాను. నాకు చాలా హ్యాపీ అనిపించింది అనమాట. అండ్ ఆల్సో తను స్కూల్ నుంచి రాగానే తనని అడిగే ఫస్ట్ క్వశ్చన్, అండ్ ఎవ్రీడే అడుగుతాను, ఏంటంటే నువ్వు స్కూల్లో ఏం చేసావు విహాన్ అనేసి. సో తను స్కూల్లో ఏం చేశాడు, వాళ్ళ ఫ్రెండ్స్ ఎలా ఆడుకున్నా, టీచర్తో ఏం చేశాడు అని చెప్పేసి ఎవ్రీథింగ్ తను నాతో షేర్ చేసుకుంటూ ఉంటాడు. Wow, did you enjoy? ఓకే, టీచర్కి థ్యాంక్ యూ చెప్పినావు మరి? దీనివల్ల మన పిల్లల ఫీలింగ్ కూడా మనకు తెలుస్తూ ఉంటుంది, అంటే వీళ్ళు ఈ సిచ్యువేషన్కి వీళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నారు, ఎలా చేస్తున్నారు అని చెప్పేసి. దాని ద్వారా మనం కూడా వాళ్ళకి చెప్పచ్చు, ఇది రైట్ విహాన్, ఇది రాంగ్ అని చెప్పేసి. సో ఇలాంటి బాండింగ్ అనేది ఇప్పటి నుంచే ఉంటే ఫ్యూచర్లో కూడా వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా మనతో షేర్ చేసుకుంటారు. యాక్చువల్గా నేను షీన్ నుంచి ఆర్డర్ చేసుకున్నాను అనమాట. నా బర్త్డే రోజే డెలివరీ అయింది. సో అదే బ్లాగ్లో ఇది పెట్టాలి, కానీ చాలా లాంగ్ అయిపోతుంది అని చెప్పేసి నేను ఈ బ్లాగ్లో పెడుతున్నాను. యాక్చువల్గా నేను నా బర్త్డే డ్రెస్ ఆల్రెడీ ఆర్డర్ పెట్టుకున్నాను, కానీ ఫిట్టింగ్ ఇష్యూస్ వల్ల ఆ డ్రెస్ రాలేదు. ఇంకా 2 డేసే ఉండే నా బర్త్డేకి, చాలా డిసప్పాయింట్ అయిపోయాను. సో అప్పుడు నేను మళ్ళీ షీన్లో ఆర్డర్ పెట్టుకుంటే దాని డెలివరీ డేట్ నా బర్త్డే అయిపోయిన 2 డేస్ కానీ చూపిస్తుండే, కానీ బర్త్డే రోజే డెలివరీ అయినందుకైతే నేను ఫుల్ హ్యాపీ ఫీల్ అయ్యాను అనమాట. నేను వేసుకున్న రెడ్ వెల్వెట్ డ్రెస్ నా బర్త్డేకి, సో ఇదే అనమాట ప్యాకెట్. ఈరోజు ఈ డెలివరీ రావడం వల్ల నేను ఆ డ్రెస్ వేసుకున్నాను, అదర్వైజ్ నార్మల్గా ఉండేదాన్నేమో. సో ఫైనలీ ఐఎమ్ సో హ్యాపీ. అండ్ నెక్స్ట్ రిమైనింగ్ ఏమున్నాయో చూపిస్తాను. ఫస్ట్ వన్ వచ్చేసి ఇదొక లైక్ బ్లూ కలర్, రాయల్ బ్లూ కలర్ ఒక టాప్, ఇదొక టాప్ అండ్ వైట్ ప్యాంట్ ఆర్డర్ చేశాను, వైడ్ లెగ్ ప్యాంట్. సో ఇలా కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ ఆల్సో ఇది మంచిగా ఏమంటారు థిక్ ఉందన్నమాట, లైక్ వింటర్స్కి పర్ఫెక్ట్. ఇప్పుడు జపాన్లో వింటర్ సీజన్ కాబట్టి మోస్ట్లీ నేను ఆర్డర్ చేసిన అన్ని వింటర్స్కి రిలేటెడ్గానే ఆర్డర్ చేసుకున్నాను. ఇదొక టాప్, సో వేసుకొని చూపిస్తా. సో లైక్ నాకైతే చాలా బాగా నచ్చింది. టీషర్ట్ అయినా చాలా బాగుంది, కలర్ కూడా చాలా అంటే చాలా బాగుంది, ఇది కూడా లైక్ చాలా ఫ్రీగా ఉంది. రాయల్ బ్లూకి వైట్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. సో ముందు కొంచెం లైక్ నెక్కి ఇలా డీటెయిలింగ్ వచ్చింది. అండ్ ఒక్కటి లైక్ డ్రాబ్యాక్ ఏంటంటే పాకెట్స్ లేవు ఈ ప్యాంట్స్కి.
లైక్ షీన్లో మోస్ట్ ఆఫ్ ద నేను ఆర్డర్ చేసిన అన్ని పాకెట్స్ ఉండవు, అదేంటో మరి. సో పాకెట్స్ ఉంటే కొంచెం మంచిగా అనిపిస్తుంది, ఈజీగా మన ఫోన్స్ అవి ఇవి మనం పెట్టుకోవచ్చు, లేకపోతే సపరేట్గా మళ్ళీ మనం ఒక బ్యాగ్ అవన్నీ. బట్ ఓకే, లైక్ క్వాలిటీ వైజ్ ప్రైస్ వైజ్ చూసుకుంటే మాత్రం చాలా బెటర్. సో యా, నెక్స్ట్ చూపిస్తాను. షర్ట్ మెటీరియల్ అయితే బాగుంది, వింటర్స్కి బాగుంటుంది. ఇది కొంచెం వెల్వెట్ క్లాత్, వెల్వెట్ మెటీరియల్. సో వింటర్స్కి కొంచెం వామ్గా ఉంటుంది, సమ్మర్లో అసలు వేసుకోలేమనుకోండి ఇది. అండ్ యా, లైక్ మంచిగా ఉంది, డార్క్ బ్రౌన్ కలర్, మోకా కలర్ అంటారు కదా, సో ఆ కలర్లో ఉంది. నాకైతే మంచిగా అనిపించింది కలర్ అయితే. బట్ ఓన్లీ ద థింగ్ ఈజ్, ఇది కొంచెం నేను యాక్చువల్ పార్టీ వేర్కి ఏమైనా స్కర్ట్ వేసి అలా వేసుకుందామని స్టైల్ అప్ చేద్దాం అనుకున్నా. బట్ యా, ఈ చమ్కి కొంచెం ఓవర్గా ఫ్లాషీ ఉందా అని నాకు కొంచెం డైలమాలో ఉన్నాను. సో ఐ డోంట్ నో వెదర్ ఐ షుడ్ కీప్ దిస్ ఆర్ రిటర్న్ ఇట్. సో లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్, మీ సజెషన్ చెప్పండి, పెట్టుకోవాలా రిటర్న్ చేయాలా అని చెప్పేసి. సో కొంచెం కన్ఫ్యూజ్గా ఉన్నాను. సరే, నియర్ దగ్గర నుంచి చూపెట్టాలంటే ఇలా ఉంది, ఓవరాల్గా చూపెట్టాలంటే. నెక్స్ట్ వచ్చేసి నైట్ సూట్ ఇది. సో కలర్ అండ్ చాలా సాఫ్ట్ ఉంది మెటీరియల్, ఎంత బాగుందంటే ఇలాంటి మంచిగా అనిపిస్తుంది, అది ఎస్పెషల్లీ నైట్ వేర్కి చాలా మంచిగా అనిపిస్తుంది. సో చాలా కోజీగా, చాలా సాఫ్ట్గా ఉంది మెటీరియల్ అయితే, మంచిగా ఉంది. అండ్ కలర్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. సో ఇలా ఉంది. ఇది కొంచెం మంచిగా ఏమంటారు, థిక్ ఉందన్నమాట దీని మెటీరియల్, అంటే లైక్ పర్ఫెక్ట్ వింటర్ వేర్కి అన్నట్టుగానే ఉంది. అండ్ వన్ డ్రాబ్యాక్ ఏంటంటే దీనికి పాకెట్స్ లేవు. సో యా, అదొక్కటి కొంచెం డ్రాబ్యాక్ అనిపిస్తుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ కలర్ అండ్ నాకైతే బాగా నచ్చింది, చాలా చాలా నచ్చింది. యా, నెక్స్ట్ వన్ వచ్చేసి లైక్ డార్క్ బ్రౌన్ కలర్లో తీసుకున్నాను. ఐ థింక్ బ్రౌన్ కలర్ కొంచెం ట్రెండింగ్లో ఉంది కదా, ఆర్ ఎల్స్ లైక్ నాకైతే మంచిగా అనిపించింది, కలర్ చూడగానే ట్రై చేయాలి అనిపించింది. అండ్ నా దగ్గర డార్క్ బ్రౌన్స్ లేవు అనమాట. సో యా, ఇది కూడా చాలా బాగుంది, ఇది కూడా లైక్ నైట్ సూట్. అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది, అండ్ మెటీరియల్ చాలా సాఫ్ట్ అనిపిస్తుంది, చాలా కంఫర్ట్గా, చాలా చాలా మంచిగా అనిపించింది. యా, దిస్ ఈస్ ద లాస్ట్ వన్. లైక్ దీని క్వాలిటీ అయితే నాకు అసలుకే నచ్చలేదు, కొంచెం ట్రాన్స్పరెంట్ అనిపిస్తుంది. బాగుంటుంది అనుకున్నా, కొంచెం మెటీరియల్ థిక్ ఉంటే బాగుండేది, బట్ చాలా అంటే చాలా సీత్రూ ఉంది, చాలా పల్చగా కూడా ఉంది. సో డెఫినెట్లీ ఐఎమ్ గోనా రిటర్న్ దిస్. అండ్ సేమ్ పాకెట్స్ దేనికి రాలేదు, ఇప్పుడు నేను తీసుకున్న ప్రతి ఒక్క ప్యాంట్కి పాకెట్స్ లేవు. బట్ ఓకే, లైక్ కంపారిటివ్లీ ప్రైస్ చూసుకుంటే మాత్రం, కాస్ట్ చూసుకుంటే మాత్రం చాలా తక్కువ పడ్డాయి, చాలా రీజనబుల్ అనిపిస్తుంది నాకైతే షీన్లో. సో యా, బెస్ట్ ప్రైస్కి అయితే నాకు వచ్చినాయి అన్నీ. బట్ ఓన్లీ డ్రాబ్యాక్ చెప్పాను కదా, పాకెట్స్ ఒక్కటి లేదు. అండ్ ఇది ఒక్కటి నేను చేసిన అన్నిట్లో ఇది ఒక్కటి కొంచెం బాగాలేదనమాట, దీని క్వాలిటీ అంతా ఇది లేదు. సో అందుకే ఇది మోస్ట్లీ రిటర్న్ చేస్తా అని అయితే నేను అనుకుంటున్నా. యా, అండ్ నెక్స్ట్ వచ్చేసి సో మేకప్ బ్రషెస్ ఉంటాయి కదా, సో ఆ మేకప్ బ్రషెస్ ఇలా మనం ట్రావెల్ చేస్తుంటే ఇందులో పెట్టుకోవచ్చు, సో దట్ పాడవ్వవు. యాక్చువల్గా నేను ఎప్పుడు ట్రావెల్ చేసినా నా మేకప్ దాంట్లోనే అన్ని బ్రషెస్ వేస్తున్నా, అదంతా వంక టింకర్ అయిపోయి ఆ బ్రష్ ఉన్న ఇవి ఉంటాయి కదా, సో ఇదంతా కొంచెం ఇదైపోతుంది, డ్యామేజ్ అవుతుంది. సో అందుకే లైక్ దీనికి ఒక సపరేట్గా ఇలా పౌచ్లా తీసుకుందాం అనేసి తీసుకున్నాను. జనరల్గా అయితే నేను బ్రషెస్ అన్నీ నార్మల్గా ఒక దాంట్లో పెట్టేశాను అనమాట. సో దీని మీద డస్ట్ పడేసి మళ్ళీ మనం మేకప్ వేసుకున్నప్పుడు దీని మీద ఉన్న డస్ట్ పార్టికల్స్ మళ్ళీ మన స్కిన్లో వెళ్ళేసి లేనిపోని పింపుల్స్, ఇరిటేట్ అవుతూ ఉంటుంది స్కిన్. సో అందుకే దీనికి ఇలా మనకి క్యాప్ కూడా వస్తుంది. సో మన బ్రషెస్ అన్నీ ఒక దగ్గరే ఆర్గనైజ్గా ఉంటుంది. అండ్ ఆల్సో ఇది రొటేటింగ్. అండ్ బై ది వే నాకు ఈ డ్రెస్ గురించి కూడా అడుగుతారు, అక్క ఈ డ్రెస్ ఎక్కడ తీసుకున్నారు అనేసి. సో కింద ఇలా ప్లాజో వచ్చింది, యా లైక్ హ్యాండ్స్ అయితే ఇలా మనకి ఎల్బో వరకు వచ్చాయి. సో యా, నాకైతే మంచిగా అనిపించింది.
చాలా అంటే కొంచెం టాల్గా అనిపిస్తున్నాయి డ్రెస్ వేసుకుంటే. ప్లాజో ప్యాంట్ చాలా కంఫర్టబుల్గా ఉంది, కాటన్ మెటీరియల్. అండ్ ఇది నేను మింత్రాలో తీసుకున్నాను. ఇప్పుడు నేను తీసుకున్న లింక్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి చెక్ చేయండి. నేను ఇప్పుడు ఇచ్చే లింక్స్ అన్ని జపాన్లో నేను ఆర్డర్ చేసుకున్నాను కాబట్టి జపాన్లో షీన్ లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో మీరు కూడా ఇండియన్ దాంట్లో చెక్ చేయండి. చేశాక కొంచెం రెస్ట్ తీసుకొని ఇద్దరం వాకింగ్కి వచ్చామన్నమాట. సో విహాన్ సైకిల్ అయితే పృథ్వీ కార్లో ఉండిపోయింది. పృథ్వీ ఏమో తన కార్ తీసుకొని తను ఆఫీస్కి వెళ్ళాడు. సో కొద్దిసేపు సతాయించాడు, మమ్మ నా సైకిల్ ఏది అని చెప్పేసి. ఈరోజు మనం వాకింగ్కి వెళ్దాం విహాన్, మనం నడుచుకుంటూ వెళ్దాం అని చెప్పేసి కొంచెం తనని కన్విన్స్ చేసి తీసుకొచ్చాను అనమాట. వెళ్ళే దారిలో అయితే కంప్లీట్గా ఆటమ్ లీవ్స్ పడిపోయి ఉన్నాయి. ఇప్పుడు జపాన్లో ఆటమ్ అయిపోయి వింటర్ స్టార్ట్ అయిపోయింది. Love you. I love you. Then I love you. Cheese. ఈవినింగ్ వాక్స్, మార్నింగ్ వాక్స్ చాలా బాగుంటాయి జపాన్లో. చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. నిజంగా చెప్పాలంటే పీస్ఫుల్ అనే వర్డ్కి రిప్రజెంట్ చేయాలంటే జపాన్ని రిప్రజెంట్ చేయొచ్చు. అంత కామ్గా అనిపిస్తూ ఉంటుంది. నడుచుకుంటూ వెళ్తుంటే ఇలా వ్యూని కూడా మనం ఎంజాయ్ చేయొచ్చు. చాలా బాగుంటుంది ఇక్కడ వ్యూ కూడా. మేము ఉండేది కంట్రీ సైడ్ అని మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది. సో కంట్రీ సైడ్ అయితే చాలా పీస్ఫుల్గా, అండ్ ఆల్సో ఏంటంటే ఇక్కడ చాలామంది ఓల్డ్ పీపుల్ ఎక్కువ ఉంటారు. సో అందుకే ఇక్కడ అంత లైక్ క్రౌడెడ్గా బిజీగా ఏం లేదు. చాలా సూతింగ్గా ఉందన్నమాట ఇక్కడ లైఫ్ అంతా. చెప్పాలంటే 50 క్రాస్ అయిపోయిన తర్వాత ఇలాంటి ప్లేస్లో కంప్లీట్గా సెటిల్ అయిపోవచ్చు. బట్ ఇప్పుడు మేము ఉన్నది కొంచెం యంగ్ జనరేషనే. బట్ స్టిల్ ఇక్కడ ఎందుకు ఉంటున్నామంటే పృథ్వీ జాబ్ వల్ల. సో తను మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కాబట్టి సిటీకి అవుట్స్కట్స్లోనే తనకి ఫ్యాక్టరీస్, తను వర్క్ చేసే ప్లేస్ అలా అక్కడ ఉంది కాబట్టి మేము ఇక్కడ ఉండాల్సి వస్తుంది. Hello. Ichini sanga. Yan ichini. ఏంటది? Hi. What you're picking, Vihan? No, it's no donguri picking. What is donguri? It's a donguri. It's a donguri. Can you sing a song of donguri? Okay. Okay, start now. Donguri kora kora. Donguri kala kala, what a wonder. Shibaka isaka no. What an oyamana koisi. No, the daughter come. Yeah. Good job. Thank you. Away. ఇలా మీదకి వెళ్ళి పడుతుంది అనమాట ఒకటి. సో దాన్ని జాపనీస్ వాళ్ళు డోంగురి అంటారు. ఇవి ఉన్నాయి కదా, ఇగోండి ఇది. సో ఇది చెట్టు మీదకి వెళ్ళి పడుతుంది. ఇది సంథింగ్ ఏదో నాకు తెలిసి, ఐ డోంట్ నో ఇదేందో, బట్ వాళ్ళు డోంగురి అంటారు. సో దీని మీద విహాన్ రైమ్స్ పాడాడు. సో వాళ్ళ స్కూల్లో నేర్పించింది అదే పాడాడు. అండ్ ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయనకి ఇది కనిపిస్తే మాత్రం తీసుకొని పెట్టుకుంటాడు, దాచిపెట్టుకుంటూ ఉంటాడు, వీటితో ఆడుతూ ఉంటాడు. సన్సెట్ అయ్యాక అయితే బయట ఉండడం అయితే చాలా చల్లగా ఉండే, చాలా ఫ్రీజింగ్ అయిపోతూ ఉంటుంది. సో అందుకే ఇక మేము ఫాస్ట్గా అయితే ఇక ఇంటికి వెళ్ళిపోయాము. ఇంటికి వెళ్ళాక ఇప్పుడు నేను తినేది ఇది ఏంటి అంటే పర్మసన్ అని ఒకటి ఫ్రూట్ ఉందన్నమాట. సో ఆ ఫ్రూట్తోని నేను ఈ డెజర్ట్ చేశాను వితౌట్ ఎనీ యాడింగ్ ఎనీ షుగర్స్. సో నేను అది షార్ట్లో అప్లోడ్ చేస్తాను, వెళ్ళి చూడండి. సో యా, ఇదండి వాళ్ళ వ్లాగ్. ఐ హోప్ మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ప్లీజ్ ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆల్సో ఇంకెవరైనా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళు ఉంటే ప్లీజ్ go and subscribe now, and also don't forget to click on bell icon so that నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. చలో దెన్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. Until then, bye bye.